సో స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ హింజ్ ఫోర్సెస్ గురించి, తర్వాత టౌ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా, వాటి మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం ఈరోజు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 11th ప్రాబ్లం చూడండి. నిన్న మనం ఒక కాన్సెప్ట్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే, ప్రీవియస్ క్లాస్లో నార్మల్ రియాక్షన్ అనేది మనకి సెంటర్ ఆఫ్ మాస్ నుంచే పోవాల్సిన నెసెసిటీ లేదు. ఓకేనా? అది ఏ డైరెక్షన్లో అయినా నార్మల్ రియాక్షన్ అనేది పోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఒక బ్లాక్. ఇది సో ఈ బ్లాక్ మాస్ M. అయితే ఈ బ్లాక్ అనేది రఫ్ హారిజాంటల్ సర్ఫేస్ మీద మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది. దీని యొక్క హైట్ ఎంత అంటే h. దీని హైట్ ఎంత h. ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుందంటే, అట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ మాస్ నార్మల్ రియాక్షన్ యాక్ట్స్? బ్లాక్ మూవ్స్ వితౌట్ టాప్లింగ్. బ్లాక్ మూవ్స్ వితౌట్ టాప్లింగ్. సో ఇది మనకి అడిగేది. సో ఇప్పుడు మీరు బ్లాక్ ఇలా మూవ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా దీని మీద పనిచేసే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఇలా ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకేనా? ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ డైరెక్షన్. సో దీని మీద పనిచేసే వెయిట్ అంటే, ఇప్పుడు మనకి డయాగ్రామ్ వేద్దాం. సో ఇది మనకి బ్లాక్. ఇది సో ఈ బ్లాక్ అనేది రఫ్ సర్ఫేస్ మీద ఇలా మూవ్ అవుతుంది. సో ఈ బ్లాక్ అనేది రఫ్ సర్ఫేస్ మీద మూవ్ అవుతున్నప్పుడు మనకి ఏమవుతుందంటే, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఈ బ్లాక్ మూవ్ అయ్యే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ద బ్లాక్. సో ఇక్కడ మనకి ది హైట్ ఆఫ్ ద బ్లాక్ ఎంత అంటే h. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే, మనకి బ్లాక్ మూవ్స్ వితౌట్ టాప్లింగ్. అది ఇంపార్టెంట్ పాయింట్. అంటే బ్లాక్ అనేది టాపుల్ కావట్లా, అంటే ఇట్ ఈజ్ రొటేషనల్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు నార్మల్ రియాక్షన్ అనేది సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది, అది అడిగే క్వశ్చన్. రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, నార్మల్ రియాక్షన్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఇటువైపు యాక్ట్ అవుతుందో ఇటువైపు యాక్ట్ అవుతుందో అనేది మనం ఒక ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ రియాక్షన్ అనేది ఎట్లాగో సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పోవాల్సిన అవసరం లేదు, ఎటైనా పోవచ్చు. ఇప్పుడు ఈ నార్మల్ రియాక్షన్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఇటుపక్క లెఫ్ట్ సైడ్ యాక్ట్ అయింది అనుకోండి. అప్పుడు ఏమైపోతుంది, ఇది రొటేషనల్ ఈక్విలిబ్రియం ఉండదు. ఏది? ఈ బ్లాక్. ఎందుకంటే టార్క్ డ్యూ టు ద ఫ్రిక్షన్ మనకి ఎటుంటుందంటే క్లాక్ వైజ్లో ఉంటుంది. టార్క్ డ్యూ టు ద నార్మల్ రియాక్షన్ అది కూడా క్లాక్ వైజ్లో ఉంటుంది. కాబట్టి ఇది రొటేషనల్ ఈక్విలిబ్రియం ఉండదు. ఇప్పుడు మరి నార్మల్ రియాక్షన్ ఎటు యాక్ట్ కావాలి? దీని ప్రకారం చూస్తే సెంటర్ ఆఫ్ మాస్ నుంచి రైట్ సైడ్ యాక్ట్ కావాలి. ఇది సెంటర్ ఆఫ్ మాస్ నుంచి రైట్ సైడ్ యాక్ట్ కావాలి. అప్పుడు నీకు ఈ నార్మల్ రియాక్షన్ అనేది సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ x డిస్టెన్స్లో ఉందనుకుందాం. ఆ x వాల్యూ మనం కనుక్కోవాలి. అప్పుడు మనకి ఏమైపోతుందంటే, ఇప్పుడు బ్లాక్ అనేది ఇలా ముందుకు పోతుంది కాబట్టి మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి టార్క్ డ్యూ టు ద ఫ్రిక్షన్ క్లాక్ వైజ్ అయితే, టార్క్ డ్యూ టు ద నార్మల్ రియాక్షన్ యాంటీ క్లాక్ వైజ్. కాబట్టి అప్పుడు ఈ బ్లాక్ అనేది రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఇట్ మూవ్స్ వితౌట్ టాప్లింగ్. అది ఇక్కడ మన కాన్సెప్ట్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, క్లాక్ వైజ్ టార్క్, యాంటీ క్లాక్ వైజ్ టార్క్ని బ్యాలెన్స్ చేద్దాం. ఎందుకు బ్యాలెన్స్ చేస్తాం? బ్లాక్ ఈజ్ మూవింగ్ వితౌట్ టాప్లింగ్. సో కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్, ఇప్పుడు క్లాక్ వైజ్ టార్క్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టార్క్. ఇది ఎంత అవుతుంది? ఇది మూమెంట్ ఎంత అవుతుంది? h/2 అయ్యేది, అంతేగా? h/2 అయ్యేది. కాబట్టి F ఇంటూ h/2 ఈజ్ ఈక్వల్ టు ఇదంతా అవుతుంది నార్మల్ రియాక్షన్ టు x. నార్మల్ రియాక్షన్ టు x. సో కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఫార్ములా ఏంటి? ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే μ ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు μ ఇంటూ n ఇంటూ h/2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x. కాబట్టి ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఇక్కడ μh/2. x ఈజ్ ఈక్వల్ టు μh/2. సో కాబట్టి నార్మల్ రియాక్షన్ ఈజ్ యాక్టింగ్
అట్ ఏ డిస్టెన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ హెచ్ బై 2. ఇది ఈ ప్రాబ్లం. అంటే ఈ ప్రాబ్లం కాన్సెప్ట్ ఏంటంటే నార్మల్, ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం బుక్లో చదువుకుంటాం, ఎంజీ డౌన్వర్డ్ నార్మల్ రియాక్షన్ ఆపోజిట్లో డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, నార్మల్ రియాక్షన్ కూడా సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పోతుంది అని చదువుకుంటాం. అది మిస్కాన్సెప్షన్. నార్మల్ రియాక్షన్ అనేది సెంటర్ ఆఫ్ మాస్ నుంచే పోవాల్సిన అవసరం లేదు, ఏ పాయింట్ నుంచైనా పోవచ్చు మనకి. ఓకే, అది. సో నెక్స్ట్ మనం చేయబోయే ప్రాబ్లం ఏంటంటే, చూడండి, an object is moving on a rough inclined surface with a constant velocity v. What is the torque due to the normal reaction about the center of mass? ఇది మనకి ప్రాబ్లం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పదం వాడాడు, ఇక్కడ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ అవుతుంది? ఇఫ్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఈజ్ 0, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ 0, దెన్ వెలాసిటీ బికమ్స్ కాన్స్టెంట్. సో ఇది ఇలా మూవ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇటువైపు ఫ్రిక్షనల్ ఫోర్స్, కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది. అందులో ఇంక్లైన్ ప్లేన్ మీద ఉంది కాబట్టి ఎంజీ అనేది వర్టికల్లీ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. సో ఎంజీని మనం రిజాల్వ్ చేద్దాం. సో ఎంజీని రిజాల్వ్ చేస్తే ఇది ఏమవుతుందంటే ఇది ఎంజీ సైన్ థీటా అవుతుంది మనకి, ఎంజీ కాస్ థీటా అవుతుంది. తర్వాత ఇది ఏమవుతుందంటే ఎంజీ సైన్ థీటా అవుతుంది. ఓకేనా, రైట్. కాబట్టి ఇప్పుడు ఇది రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంది. అంటే ఇది టాపుల్ కావట్లేదు. సో ఇప్పుడు మనకి టార్క్ డ్యూ టు ద ఫ్రిక్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద టార్క్ డ్యూ టు ద నార్మల్ రియాక్షన్. సో ఇప్పుడు మనకి ఇది సెంటర్ ఆఫ్ మాస్, ఇది సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా, ఇది సెంటర్ ఆఫ్ మాస్. సో ఫ్రిక్షన్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంటే సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇదంతా అవుతుంది ఏ. మరి అదేవిధంగా ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ నార్మల్ రియాక్షన్. ఈ నార్మల్ రియాక్షన్ తర్వాత సెంటర్ ఆఫ్ మాస్కి మధ్య డిస్టెన్స్, నార్మల్ రియాక్షన్కి సెంటర్ ఆఫ్ మాస్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్. సో కాబట్టి టార్క్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ మనకి జీరోనేగా, సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇటు పక్క ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది, అంటే మైనస్ ఎఫ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే ఏ. ఇది మనకి ఇదేంటిది క్లాక్ వైజ్ టార్క్. లేకపోతే పని చేద్దాం, ఇక్కడ ఏంటంటే క్లాక్ వైజ్ టార్క్ని యాంటీ క్లాక్ వైజ్ టార్క్ని ఈక్వల్ చేద్దాం. ఎఫ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది క్లాక్ వైజ్ టార్క్, ఇది క్లాక్ వైజ్ టార్క్, ఇది ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల నార్మల్ రియాక్షన్ వల్ల పనిచేసే టార్క్ అనేది యాంటీ క్లాక్ వైజ్ టార్క్. ఎన్ ఇంటూ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే సెంటర్ ఆఫ్ మాస్ నుంచి డిస్టెన్స్, ఏది నార్మల్ రియాక్షన్కి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్గా. కాబట్టి ఎన్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు చెప్పండి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎంజీ సైన్ థీటా అని రాసుకోవచ్చు. ఎందుకు రాసుకున్నాం అంటే బ్లాక్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంజీ సైన్ థీటా అనేది అనుకోండి, అవి ఆటోమేటిక్గా నీకు ఏమైపోతుందంటే నెట్ ఫోర్స్ 0 అవుతుంది. బ్లాక్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. సో ఇప్పుడు ఎన్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్, ఎఫ్ అంటే ఎంత నీకు ఇక్కడ ఎంజీ సైన్ థీటా ఇంటూ ఏ. కాబట్టి టార్క్ డ్యూ టు ద నార్మల్ రియాక్షన్, ఇది టార్కేగా డ్యూ టు ద నార్మల్ రియాక్షన్, అంటే ఎన్ ఇంటూ ఎక్సే కదా, ఎన్ ఇంటూ ఎక్స్ డ్యూ టు ద నార్మల్ రియాక్షన్. సో కాబట్టి ఎంత అవుతుందంటే ఎంజీ సైన్ థీటా ఇంటూ ఏ. కాబట్టి మన ఆన్సర్ ఎంత, కరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుంది? ఇది ఎంజీ సైన్ థీటా ఇంటూ ఏ. ఇది మనకి కాన్సెప్చువల్ ప్రాబ్లమ్స్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మోడల్ ఏంటంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆల్ఫా మోడల్. ఈ ప్రాబ్లం. సో ఏ రాడ్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ a center, the force F is applied on a rod
at a distance L/4 from the axis. Find the angular acceleration, angular displacement in t seconds. In t seconds, right. ఇప్పుడు ఈ రాడ్ అనేది మనకి ఎక్కడ ఫిక్స్ చేస్తుంది? ఈ రాడ్ అనేది ఇక్కడ సెంటర్లో ఫిక్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ రాడ్ మీద మనం ఫోర్స్ అప్లై చేసాం. ఎంత డిస్టెన్స్లో అప్లై చేసాం? L/4 డిస్టెన్స్లో, అంటే యాక్సిస్ నుంచి L/4 డిస్టెన్స్లో అప్లై చేసాం. ఓకేనా? ఆల్ఫా కనుక్కోమంటాడు. సో ఇప్పుడు మనకి టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా తెలుసుగా, ఏంటిది? I ఇంటూ ఆల్ఫా. మరి టార్క్ అంటే ఇంకోటి కూడా రాసుకోవచ్చుగా, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది యాక్సిస్, ఇది ఫోర్స్ ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంది మనకి? ఇది మనం r దూరంలో ఉందనుకుందాం. r అంటే అది డిస్టెన్స్ r అనుకుందాం. అంటే r ఇంటూ F ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆల్ఫా. r అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్, ఎంత యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఫోర్స్కి మధ్య డిస్టెన్స్ ఎంత? L/4 ఇంటూ F ఈజ్ ఈక్వల్ టు I. ఏంటి ఇక్కడ మధ్యలో ఫిక్స్ చేస్తుంది, ఇది మధ్యలో ఫిక్స్ చేస్తుంది కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రాడ్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అంటే ml²/12 ఇంటూ ఆల్ఫా. సో ఇప్పుడు మనకి L అనేది దీంట్లో L టైమ్స్ పోతుంది. సో ఈ 4 అనేది దీంట్లో 3 టైమ్స్ పోతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఎంత వస్తుందంటే, ఆల్ఫా వాల్యూ ఎంత వస్తుందంటే, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3F డివైడెడ్ బై ml. 3F డివైడెడ్ బై ఎంత వచ్చింది? ml. ఇది యాంగులర్ యాక్సలరేషన్. మరి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోమంటున్నాడు ఆఫ్టర్ t సెకండ్స్. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉందిగా, ω0 ఇంటూ t ప్లస్ ఆఫ్ ఆల్ఫా t². యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇనీషియల్గా నీకు ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎట్ దట్ ఇన్స్టెంట్ ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ 0. ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ 0. ఏమంటే ఫోర్స్ అప్లై చేయడంలోనే యాంగులర్ వెలాసిటీ ఉండదు దానికి, ఇనీషియల్ 0. కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఆఫ్ ఆల్ఫా అంటే ఎంత అంటే 3F/ml ఇంటూ ఎంత అవుతుంటే t². సో కాబట్టి నీకు ఆన్సర్ ఏమొచ్చింది? థీటా ఈజ్ ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 3F డివైడెడ్ బై 2ml ఇంటూ t². ఇది మనకి ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. రైట్. నెక్స్ట్ మనం చేయబోయే అనదర్ ప్రాబ్లం ఏంటంటే, ఏ డిస్క్ ఈజ్ రొటేటింగ్ అబౌట్ అన్ యాక్సిస్. ఓకే, ద రేడియస్ ఆఫ్ ద డిస్క్ R ఈజ్ 20 centimeters. I ఈజ్ 0.2 kg/m². ఫైండ్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ అ ఫ్లై వీల్ ఆఫ్టర్ 5 seconds. యాంగులర్ వెలాసిటీ కనుక్కోవాలి. అంటే ఒమేగా ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇనీషియల్ ప్లస్ ఆల్ఫా ఇంటూ t. ఇది మనకి ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ 0, ఒమేగా ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ t. మనకి ఆల్ఫా లేదు కాబట్టి మనకి ఫార్ములా వేస్తాం. ఏంటంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆల్ఫా. టార్క్ ఈజ్ ఈక్వల్ I ఇంటూ ఆల్ఫా. దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆల్ఫా. మన ఆల్ఫా కావాలి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ F బై ఎంత అవుతుంటే I. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, R ఇంటూ, ఓకేనా, R ఇంటూ ఇక్కడ మనకి ఎఫ్ వాల్యూ ఎంత? మనకి ఎఫ్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఇచ్చాడు, ఫోర్స్ ఎంత అప్లై చేశాడు ఇక్కడ మనకి ఇచ్చాడు. అక్కడ ఫోర్స్ మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే ఇక్కడ ఈ ప్రాబ్లంలో F ఈజ్ ఈక్వల్ టు 20 newtons. 20 newtons ఫోర్స్ అప్లై చేశాడు. కాబట్టి 20 డివైడెడ్ బై మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ డిస్క్ అబౌట్ అన్ యాక్సిస్. అదంతా అవసరం లేదు, మరి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఇచ్చాడు. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నీ ఇచ్చాడు డేటా. I వాల్యూ ఎంత ఇచ్చాడు? 0.2. ఇక్కడ R వాల్యూ కూడా ఇచ్చాడు 20 centimeters.
సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 10⁻⁻² ఇంటూ 20 డివైడెడ్ బై ఇది ఎంత అవుతుంది 0.2. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 10⁻⁻² ఇంటూ 20, ఇది 2/10 కదా, 0.2 అంటే 10/2, 2 10s. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 10 ఇంటూ 10 20, ఓకేనా, 20 20 400 మనకి ఇంటూ 10⁻⁻² ఎంత వస్తుంది ఇక్కడ 10 ఇంటూ 10 100 అంటే 2 ఇంటూ 10 ఇంటూ 10 స్క్వేర్ ఇంటూ 10⁻⁻². సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది 20 radians/second². ఆల్ఫా వాల్యూ కనుక్కున్నాం. రైట్, మనకి ఫార్ములా ఇప్పుడు ఇక్కడ ఏంది, ఒమేగా ఫైనల్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ఇంటూ టీగా. ఒమేగా ఫైనల్ అంటే 20 ఇంటూ టీ అంటే 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 5 అంటే అవుతుంది 100 radians/second. ఇది మనకు ఆన్సర్, 100 radians. సో అనదర్ ప్రాబ్లమ్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్. A square lamina is rotate with axis as shown figure. Find the torque about axis. ఇది మనకి స్క్వేర్ లామినా. ఇది దిస్ ఈజ్ స్క్వేర్ లామినా. ఇది ఈ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది ఇట్లా. దీని సైడ్ లెంత్ ఎంత అంటే 5 సెంటీమీటర్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, అంటే టార్క్ కనుక్కోవాలి అబౌట్ దిస్ యాక్సిస్. టార్క్, మరి టార్క్ అంటే ఫార్ములా ఉందిగా, టార్క్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆల్ఫా. మరి I అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ స్క్వేర్ లామినా అబౌట్ దిస్ యాక్సిస్. ఇది I అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ పారలాక్సిస్ థియరం అప్లై చేయాలి. అంటే I ఈజ్ ఈక్వల్ టు IG ప్లస్ mx². సో I ఈజ్ ఈక్వల్, IG అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ స్క్వేర్ లామినా అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ స్క్వేర్ లామినా. అంటే ఎంత అవుతుంది, ఇది మనకి ma²/12 అవుతుంది. డైరెక్ట్గా మనం చెప్పుకున్నాం ma²/12. x యాక్సిస్ y యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సిమెట్రీగా ఉంటాయిగా. మరి ప్లస్ m ఇంటూ ఇది టోటల్ సైడ్ లెంత్ అంతా 5 సెంటీమీటర్స్. సో దీంట్లో సగం అంతా a/2 అంటే m ఇంటూ a/2 హోల్². సో I ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుంది ఇక్కడ ma²/12 ప్లస్ m ఇంటూ ఇది a²/4. సో I ఈజ్ ఈక్వల్ టు మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే ma²/3 వస్తుంది, ma²/3. సో ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు టార్క్ ఈజ్ ఈక్వల్ టు I ఆల్ఫా. I అంటే ma²/3 ఇంటూ ఆల్ఫా వాల్యూ ఇచ్చాడు అక్కడ 2 radians/second ఇచ్చాడు 2. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు m అంటే ఎంత అంటే 120 grams అంటే 120 ఇంటూ 10⁻⁻³ ఇంటూ a² 5 ఇంటూ 5 సెంటీమీటర్ మీటర్లో మార్చాలి, 10⁻⁻⁴ ఇంటూ 2 డివైడెడ్ బై 3. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు 340. సో ఇప్పుడు మనకి చూడండి 5 5s are 25, 25 2s are 50, 50 ఇంటూ 40 2000. సో 2 ఇంటూ 10³ ఇంటూ 10⁻⁻³ ఇంటూ 10⁻⁻⁴. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి, ఇక్కడ మనకి చూడండి 120 ఇంటూ 10⁻, ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ మనకి 2 ఇంటూ 10³ ఇంటూ 10⁻⁻³ 25 ఇంటూ 50 2000. సో కాబట్టి మనకి క్యాలిక్యులేషన్ చేస్తే ఈ 10⁻⁻³ 10⁻+3 పోతుంది. సో τ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 10⁻⁻⁴ న్యూటన్ మీటర్. ఇది మనకు ఆన్సర్, టార్క్. సో మనం చెప్పే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఏ రాడ్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ వన్ ఎండ్
when the force is applied as shown figure, find the angular acceleration. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి, టాంజెన్షియల్ యాక్సలరేషన్, సెంట్రిపిటల్ యాక్సలరేషన్. సో ఇది మనకి ఒక రాడ్ ఇది. సో ఈ రాడ్ అనేది ఇటువైపు ఫిక్స్ అయ్యి ఉంది, ఫిక్స్డ్ ఎట్ వన్ ఎండ్. ఫోర్స్ అనేది ఇలా అప్లై చేసాం, ఇట్లా 37 degrees విత్ హారిజాంటల్. దీన్ని రిజాల్వ్ చేద్దాం. రిజాల్వ్ చేసినప్పుడు నీకు ఇది ఏమవుతుందంటే, ఇది ఎఫ్ కాస్ 37, ఈ ఫోర్స్ ఏమవుతుందంటే ఎఫ్ సైన్ 37. సో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే ఇది ఎల్, ఈ డిస్టెన్స్ అంత ఇది ఎల్. సో ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ ఎల్ కాబట్టి ఈ ఫోర్స్లో ఈ ఎఫ్ కాస్ 37 ఫోర్స్ వల్ల మనకి టార్క్ రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ దిస్ ఫోర్స్, ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఈజ్ పాసింగ్ త్రూ యాక్సిస్ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆరు తర్వాత ఎఫ్ రెండు ప్యారల్గా ఉన్నాయి కాబట్టి. మరి ఇప్పుడు దేనివల్ల వస్తుంది మనకి అంటే పర్పెండిక్యులర్ కాంపౌండ్ ఉందిగా, ఎఫ్ సైన్ 37 ఉందిగా, దానివల్ల వస్తుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ యాంగులర్ యాక్సలరేషన్ అనుకుందాం. టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆల్ఫా. టార్క్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఆర్ ఇంటూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఐ ఇంటూ ఆల్ఫా. సో ఇప్పుడు ఆర్ అంటే ఎల్, ఎఫ్ అంటే ఎఫ్ సైన్ 37. మనకి ట్రయాంగిల్ ఉందిగా 37 ట్రయాంగిల్, ఇది 37, ఇది 3, ఇది 5, 4. సైన్ 37 ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 3/5 అవుతుంది. సైన్ 37 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 3/5. సైన్ 37 ఈజ్ ఈక్వల్ 3/5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆల్ఫా, ఐ ఇంటూ ఆల్ఫా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ రాడ్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ రాడ్ అబౌట్ వన్ ఎండ్, అబౌట్ వన్ ఎండ్. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ రాడ్ అబౌట్ వన్ ఎండ్ అంటే మనం ఇట్లా ఇది ఫిక్స్, ఇక్కడ ఫిక్స్ చేశాడుగా కాబట్టి అబౌట్ వన్ ఎండ్ అంటే ml²/3. సో ఎల్ఎఫ్ సైన్ 37 ఇంటూ ml²/3 ఇంటూ ఆల్ఫా, ఇంటూ ఆల్ఫా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఎల్ ఇంటూ ఎఫ్ ఇంటూ సైన్ 37 అంటే ఎంత, 3/5 ఈజ్ ఈక్వల్ టు ml²/3 ఇంటూ ఆల్ఫా. ఇక్కడ ఈ ఎల్ అనేది ఎల్ టైమ్స్ పోతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 9f/ml అవుతుంది. 9f/ml, ఇక్కడ 5 కూడా ఉంది కాబట్టి 5. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 9f/5ml అవుతుంది. 9f/5ml కాబట్టి యాంగులర్ యాక్సలరేషన్ కనుక్కున్నాం మనం. యాంగులర్ యాక్సలరేషన్ మనం ఆల్రెడీ కనుక్కున్నాం అక్కడ, యాంగులర్ యాక్సలరేషన్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, టాంజెన్షియల్ యాక్సలరేషన్. టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటే ఏంటి అంటే AT ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. అంటే టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ మాస్ అంటే ACM కనుక్కోవాలి. సో ACM ఎందుకంటే మిగతా అంతా ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మనకి లీనియర్ మోషన్లో ఉండేది. ACM ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా, ఇక్కడ L/2 వస్తుంది ఇక్కడ. సో L/2 ఇంటూ 9f/5ml
L cancel. So 9F by 10M, 80. 80 is equal to 9F by 10M. దీని మాస్ మొత్తం కూడా సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరగా కాన్సన్ట్రేట్ అయ్యేది. కాబట్టి ACM ఇస్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, ఆర్ ఆల్ఫా. ఆర్ అంటే నీకు ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఇది CM. ఓకేనా? సో ఈ విధంగా నీకు సర్క్యులర్ మోషన్లో జరుగుతుంది కానీ ఇట్లా బాడీ మొత్తం కూడా, రాడ్ మొత్తం కూడా అబౌట్ దిస్ యాక్సిస్. ఓకే. సో కాబట్టి టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటే ఓన్లీ మనకి సెంటర్ ఆఫ్ మాస్కి మాత్రం టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఎంత అంటే 80 ఈజ్ ఈక్వల్ టు 9F by 10M, యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్. రైట్. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే సెంట్రిపెటల్ యాక్సలరేషన్. సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అంటే ఇప్పుడు ఇది రాడ్ అనేది సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా టువర్డ్స్ ద సెంటర్ మనకి ఇక్కడ ఉంటుంది. టువర్డ్స్ ద సెంటర్ దెర్ ఈజ్ యాక్సలరేషన్. దట్ యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రిపెటల్ యాక్సలరేషన్. అది ఎంత ఉంటుందంటే AC ఈజ్ ఈక్వల్ ఆర్ ఒమేగా స్క్వేర్. AC ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా స్క్వేర్. ఇనీషియల్లీ యాంగులర్ వెలాసిటీ అనేది 0, ఎందుకంటే మనం ఫోర్స్ అప్లై చేయగానే యాంగులర్ వెలాసిటీ అనేది ఉండదు. కాబట్టి ఇనీషియల్ కండిషన్లో AC ఈజ్ ఈక్వల్ టు 0. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ హ్యాస్ యాంగులర్ యాక్సలరేషన్. బట్ ఇనీషియల్ కండిషన్లో మనకి ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేసామో అట్ దట్ ఇన్స్టెంట్ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఈజ్ 0. ఇది దీని యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం వీఆర్ గోయింగ్ టు సాల్వ్. ఏ రాడ్ ఆఫ్ లెంత్ L and mass M is rotating about an axis passing through rod perpendicular to length at a distance L/4 from one end. Find angular acceleration. సో ఇప్పుడు మనకి ఇది ఒక రాడ్ ఇది. సో ఈ రాడ్ అనేది రొటేట్ అవుతుంది. ఓకేనా? మరి యాక్సిస్ ఎక్కడుంది? ఎట్ ఏ డిస్టెన్స్ L/4 ఫ్రమ్ వన్ ఎండ్. ఇక ఇక్కడ ఉంది L/4 ఫ్రమ్ వన్ ఎండ్. సో ఇది CM. ఇది టోటల్ లెంత్ అంతా ఇది L. యాంగులర్ యాక్సలరేషన్ అంతా అంటున్నాడు. యాంగులర్ యాక్సలరేషన్ అంతా అంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, I ఇంటూ ఆల్ఫా రాసుకోవచ్చు. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ రాడ్ అబౌట్ దిస్ యాక్సిస్. దీన్ని I అనుకుందాం, ఇది IG అనుకుందాం. సో ప్యారలల్ యాక్సిస్ దీన్ని అప్లై చేద్దాం. I అంటే ఏంటి, IG ప్లస్ mx² ఇంటూ ఆల్ఫా. ఓకేనా? రైట్. మరి టార్క్ అంటే ఏం రాసుకోవచ్చు? టార్క్ అంటే మనం ఇది రాసుకోవచ్చు, ఏదంటే R ఇంటూ ఆల్ఫా అని రాసుకోవచ్చు. టార్క్ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ ఆల్ఫా. టార్క్ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ ఆల్ఫా. నీకు ఫోర్స్ ఎక్కడ అప్లై చేశాడు? ఫోర్స్ ఇక్కడ అప్లై చేశాడు. ఇది మనకి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇది మొత్తం L, ఇది L/4. యాక్సిస్ ఇక్కడ ఉంది. ఇట్లా ఫోర్స్ అప్లై చేశాడు ఇట్లా. సో ఇప్పుడు టార్క్ ఈజ్ ఈక్వల్ R ఇంటూ ఆల్ఫా అంటే ఇప్పుడు మొత్తం టోటల్ L నుంచి L/4 తీసేసాం అనుకో, నీకు ఎంత అవుతుంది? ఎంత అవుతుందంటే 3L/4 అవుతుంది. 3L/4 ఇంటూ మనకి ఇక్కడ ఉందిగా 3L/4 R ఇంటూ F. ఇది R ఇంటూ F ఈజ్ ఈక్వల్ టు IG అంటే నీకేమవుతుంది, ml²/12 ప్లస్ M ఇంటూ ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ ఆఫ్ మాస్కి మనకి డిస్టెన్స్ ఎంత అంటే ఇది L/2. L/2లోంచి L/4 తీసారు. ఇది డిస్టెన్స్ మనకి X. ఇది ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? L/4 అవుతుంది. కాబట్టి M ఇంటూ L/4 హోల్ స్క్వేర్. సో 3L/4 ఇంటూ F ఈజ్ ఈక్వల్ టు ఇదంతా అవుతుంది ml²/12 ప్లస్ ml² by 16 ఇంటూ ఆల్ఫా.
6 ఇంటూ ఆల్ఫా. సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు 3L/4 ఇంటూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, సో 12కి 16 అంటే 12 ఇంటూ 16, ఇది 16 ml² ప్లస్ 12 ml² ఇంటూ ఆల్ఫా. సో 3L/4 ఇంటూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 28 ml² డివైడెడ్ బై 12 ఇంటూ 16 ఇంటూ ఆల్ఫా. 4 4s 4 7s, ఓకేనా. సో 3L/4 ఇంటూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఏమవుతుందంటే ఇక్కడ 7 ml² డివైడెడ్ బై 12 ఇంటూ ఆల్ఫా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, మనకి ఏమవుతుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3L/4 ఇంటూ ఎఫ్ ఇంటూ 12/7 ml². సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3L/4 ఇంటూ ఎఫ్ ఇంటూ 48 డివైడెడ్ బై 7 ml². సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, నీకు ఏమవుతుంది, ఇక్కడ ఈ ఎల్ దీంట్లో ఎల్ టైమ్స్ పోతుంది అంటే ఎంత అవుతుంది, 3F ఇంటూ 48 డివైడెడ్ బై 7 ml. 7 ml ఇక్కడ మనకి ఆల్రెడీ 4 ఉంది, ఇక్కడ 4, ఈ 4 దీంట్లో 12 టైమ్స్ పోతుంది. చివరికి ఏమవుతుంది, 12 ఇంటూ 3 ఆల్ఫా ఈజ్ 36 ఎఫ్ బై ఏమవుతుంది 7 ml. ఇది ఆన్సర్, దీనికి ఆన్సర్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనదర్ ప్రాబ్లమ్ here. Find angular acceleration of the rod immediately after it is released. Angular acceleration of the rod. సో ఈ రాడ్ అనేది మనకి ఇక్కడ ఫిక్స్ చేసింది ఒక ఎండ్. దీని లెంత్ ఎంత అంటే ఎల్. సో దీని వెయిట్ mg, ఓన్లీ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ on it. Due to that weight, the rod is begun to rotate. So torque is equal to formula on the I into alpha. So torque is equal to మనకి R into F అంటే perpendicular distance and force into I into alpha. ఇక్కడ R అంటే ఇక్కడ about this end ఎంత అంటే about this end ఎంత అంటే L/2 ఇంటూ ఎఫ్ అంటే ఎంత అంటే mg ఇజ్ ఈక్వల్ టు, ఇదంతా అవుతుంటే ml²/3 మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రాడ్ అబౌట్ వన్ ఎండ్ ఇంటూ ఆల్ఫా. ఈ ఎమ్ క్యాన్సిల్, ఓకేనా. ఈ ఎల్ అనేది దీంట్లో ఎల్ టైమ్స్ పోతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, 3g/2l. Alpha is equal to how much we get, 3g/2l. ఇది ఆన్సర్. సో హియర్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఫైండ్ ద ఆల్ఫా ఆఫ్ రాడ్ వెన్ ఇట్ మేక్స్ 37 degrees విత్ హారిజాంటల్. సో ఇప్పుడు ఇది ఒక రాడ్ ఇది. సో ఈ రాడ్ అనేది ఒక ఎండ్ వైపు ఫిక్స్ చేసాడు. సో ఈ రాడ్ అనేది 37 degrees విత్ హారిజాంటల్ యాంగిల్ చేస్తున్నప్పుడు, యాంగులర్ యాక్సిలరేషన్తో ఇట్ బిగన్ టు రొటేట్ అబౌట్ దిస్ యాక్సిస్. సో ఈ 37, ఓకేనా. దిస్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ద రాడ్ ఈజ్ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. సో ఈ 290 అంటే ఇదంతా అవుతుంటే 53 అవుతుంది, ఓకేనా. అండ్ దిస్ ఈజ్ ఎ లైన్
సో ఇప్పుడు ఇది 90 అంటే ఇది ఎంత అవుతుందంటే 37 degrees అవుతుంది. ఇది పర్పెండిక్యులర్ కాబట్టి 90 నుంచి 53 పోతే 37. సో ఎంజీని రిజాల్వ్ చేద్దాం. ఇది ఎంత అవుతుందంటే ఎంజీ కాస్ 37 అవుతుంది. ఇది ఎంత అవుతుందంటే ఎంజీ సైన్ 37 అవుతుంది. ఎంజీ సైన్ 37 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోమంటాడంటే టార్క్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. టార్క్ వాల్యూ. సో దిస్ ఈజ్ ఎంజీ అండ్ the force is acting on this mg is a result of two components, mg cos 37 and mg sin 37, and this is nothing but how much? L/2. ఓకేనా? L/2. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అంటే టార్క్ కనుక్కోవాలి. టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది. సో ఈ రాడ్ అనేది అబౌట్ దిస్ ఎండ్ మనకి రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దట్ ఈజ్ ఈక్వల్ I ఇంటూ ఆల్ఫా. ఫోర్స్ అంటే దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటంటే నార్మల్ ఫోర్స్ దట్ ఈజ్ ఎంజీ కాస్ 37. ఇది ఎంజీ సైన్ 37 వల్ల ఇది రొటేట్ కాదు కాబట్టి ఎంజీ కాస్ 37 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఎంత అంటే L/2 ఈజ్ ఈక్వల్ టు I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రాడ్ అబౌట్ వన్ ఎండ్ ml²/3 ఇంటూ ఇదంతా అవుతుందంటే ఆల్ఫా. సో ఇక్కడ ఎంజీ కాస్ 37 అంటే మనకి ఎంజీ కాస్ 37 అంటే 4/5 ఇంటూ L/2 ఈజ్ ఈక్వల్ టు ml²/3 ఇంటూ ఆల్ఫా. ఓకేనా? ఇప్పుడు ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. ఈ ఎల్ అనేది దీంట్లో ఎల్ టైమ్స్ పోతుంది. ఎం క్యాన్సిల్. ఒక్కొక్కసారి నేను స్మాల్ లెటర్ స్మాల్ ఎల్ క్యాపిటల్ స్మాల్ ఎం క్యాపిటల్ అని రాస్తాను. రెండు సేమే, దానికి మీరేం కంగారు పడద్దు. సో ఇక్కడ మనకి 4g/10 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎంత మిగిలింది L∝/3. ఓకేనా? రైట్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 × 4 అంటే 12g/10 L. సో 2 6 2 5 అంటే 6g/5L. ఇది యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్ ద రాడ్ when it makes 37 degrees to the horizontal. సో అలాంటి మోడలే when the rod released find the alpha when the rod makes an angle theta with vertical అన్నాడు. యాంగిల్ థీటా విత్ వర్టికల్. ఇది జై 2017లో అడిగాడు. ఇది కొంచెం ఈజీ. ఇంకా ఈ రాడ్ రిలీజ్ చేసినప్పుడు ఇది వర్టికల్గా చేసే యాంగిల్ ఎంత అంటే థీటా. సో ఎంజీని మనం రిజాల్వ్ చేద్దాం. ఎంజీ ఈజ్ రిజాల్వ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. ఓకేనా? వన్ ఈస్ దిస్ ఈస్ ఎంజీ cos theta and this is mg sin theta and this distance is nothing but how much? L/2. So torque is equal to formula ఏంటి? I into alpha అనేగా. మరి I into alpha అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా రాసుకోవచ్చుగా. ఇది ఎంజీగా సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఈ వన్ ఎండ్కి యాక్సిస్ ఎక్కడుంది? ఇటువైపు ఉంది. ఇటువైపు ఫిక్స్ చేసాడు రాడ్ని కాబట్టి ద రాడ్ రొటేట్ అబౌట్ వన్ ఎండ్ కాబట్టి L/2 ఇంటూ మనకి ఎఫ్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ? ఎంజీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడేగా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడ్ అంటే ఎంత? ml²/3 అబౌట్ వన్ ఎండ్ ఇంటూ ఆల్ఫా. ఇప్పుడు ఎల్ క్యాన్సిల్. ఓకేనా? సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3mg sin theta డివైడెడ్ బై 2ml. ఓకేనా? ఎంఎం క్యాన్సిల్ అవుతుందిగా. సో కాబట్టి 3mg sin theta బై 2l. ఇది మనకి ఆన్సర్. ఇక్కడ ఎల్ క్యాన్సిల్ అవుతుందిగా, ఎంఎం కూడా క్యాన్సిల్ అవుతుందిగా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 3mg sin theta బై 2l. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇదొక పుల్లి. అది
సో ఈ పుల్లీకి ఒక చివర ఏం చేశారంటే ఒక బ్లాక్ని హ్యాంగ్ చేశారు. బ్లాక్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ యాక్సలరేషన్ ఏ, డౌన్వర్డ్ డైరెక్షన్. ఫైండ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద బ్లాక్ ఆఫ్ మాస్ m ఇఫ్ దేర్ ఈజ్ నో స్లిప్పింగ్ ఆఫ్ రోప్. అంటే దేర్ ఈజ్ నో స్లిప్పింగ్ ఆఫ్ రోప్ అంటే అర్థం ఏంటంటే మనకి పుల్లీకి ఎంతైతే వెలాసిటీ అయితే ఉందో రోప్కి కూడా అంతే వెలాసిటీ ఉంటుంది. అంటే యాక్సలరేషన్ ఆఫ్ ద రోప్ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఆఫ్ ద టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఆఫ్ ద పుల్లీ. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఇది రొటేట్ అయింది అంటే దానికి గల కారణం ఏంటంటే ఇది ఈ థర్డ్లో ఉండే టెన్షన్ ఉందా లేదా, డ్యూ టు దట్ టెన్షన్ ఇట్ స్టార్ట్స్ రొటేటింగ్. సో కాబట్టి టార్క్ ఈజ్ ఈక్వల్ మన ఫార్ములా అని రాసుకుంటాం అంటే I ఇంటూ ఆల్ఫా అని రాస్తాం. సో టార్క్ అంటే మనం ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఓకేనా, ఫర్ ద పుల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మనకి నీకు పుల్లీకి ఎంతైతే స్పీడ్ అయితే ఉందో ఆటోమేటిక్గా ఈ రోప్ కూడా అలాంగ్ విత్ పుల్లీ సేమ్ స్పీడ్తో మూవ్ అవుతుంది, ఎందుకంటే దేర్ ఇస్ నో స్లిప్పింగ్ అన్నాడు కాబట్టి. సో కాబట్టి టార్క్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆల్ఫా. మరి టార్క్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది పుల్లీ, ఇది ఇక్కడ మన జస్ట్ ఇక్కడ దిస్ ఈస్ ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద రోప్ డ్యూ టు ద టెన్షన్ ఇన్ ద రోప్ దట్ పుల్లీ ఈజ్ రొటేట్. కాబట్టి టార్క్ ఇంటూ T ఇంటూ టెన్షన్ టు R is equal to I into alpha. What is the tangential acceleration of the pulley? The tangential acceleration of the pulley is equal to acceleration of the rope, that is equal R alpha. And alpha is equal to A by R. Alpha is equal to A by R. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం కనుక్కోబోతున్నాం అంటే టెన్షన్ T is equal to moment of inertia of the wheel into acceleration of the wheel divided by R square. ఇది మనకి ఒక ఫార్ములా. ఇప్పుడు బ్లాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. బ్లాక్ అనేది ఏమవుతుందంటే నీకు కిందకి మూవ్ అవుతుంది బ్లాక్ అనేది. కాబట్టి కిందకి పనిచేసే ఫోర్సు mg మైనస్ పైకి పనిచేసే రోప్లో ఉండే టెన్షన్ T ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే MA అని రాసుకోవచ్చు. సో mg మైనస్ T అంటే ఇక్కడ ఆల్రెడీ కనుక్కున్నాగా IA బై R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు MA. మనకి ఇక్కడ ఏం కావాలి, ఏ వాల్యూ కావాలి. మనకి ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ ఏ వాల్యూ కావాలి. సో mg ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ MA ప్లస్ IA బై R స్క్వేర్, ఓకేనా. సో mg ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ m ప్లస్ I బై R స్క్వేర్. సో A ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు mg డివైడెడ్ బై ఏమవుతుంది m ప్లస్ I బై R స్క్వేర్. ఇది యాక్సలరేషన్ ఆఫ్ ద బ్లాక్. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు అంటే దేర్ ఈజ్ నో స్లిప్పింగ్ అన్నాడు. నో స్లిప్పింగ్ అంటే ఏంటంటే వీల్ స్పీడు రోప్ స్పీడ్ రెండు ఒకటే. వీల్ యాక్సలరేషన్ తర్వాత రోప్ యాక్సలరేషన్ దాని మీద ఉంది కాబట్టి అది కూడా సేమే. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం యాక్సలరేషన్ ఆఫ్ ద బ్లాక్ కనుక్కోము. సో ఇందాక మనం ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం చేద్దాం. 22nd ప్రాబ్లం ఇది. ఇలా ఇస్తాడు, ఫైండ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద బ్లాక్ యాజ్ షోన్ ఫిగర్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద పుల్లీ I ఈజ్ ఈక్వల్ టు 0.32 kg/m², R ఈక్వల్ టు 20 cm. డైరెక్ట్గా మనం ఫార్ములా వేసి కనుక్కోవచ్చు. A ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే mg బై మనకి ఫార్ములా ఏంటి mg బై m ప్లస్ I బై R స్క్వేర్, m ప్లస్ I బై R స్క్వేర్. సో A ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి mg అంటే 2 × 10 20 డివైడెడ్ బై 2 ప్లస్ I వాల్యూ అంత 0.32 డివైడెడ్ బై R స్క్వేర్. R స్క్వేర్ అంటే 20 × 10⁻², 20 సెంటీమీటర్స్ కమ్మా, 20 × 10⁻². సో A ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమవుతుందంటే
20/2 ప్లస్ 32/20 అని రాసుకోవచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్ 20 ఎంత అవుతుంది, ఇది 2 ప్లస్ మనకి ఆర్ స్క్వేర్కి ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ 20 × 10⁻⁴ మనకి 20 సెంటీమీటర్స్ ఇది. ఆ 20 సెంటీమీటర్స్ అంటే ఏం రాసుకోవచ్చు, 20 × 10⁻⁻² హోల్ స్క్వేర్ ఇది. ఓకేనా, అంటే నీకు ఇక్కడ ఏమవుతుంది 2 × 10⁻⁻1 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే 4 × 10⁻⁻² మీటర్స్ అవుతుంది. సో ఇది పైకి పోతే 20/2 ప్లస్ ఇది పైకి పోతే నీకు ఏమవుతుంది, ఆల్రెడీ ఇక్కడ 0.32 ఉంది అంటే 32/4. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4 8 32, 8 + 2 10 అంటే 2 m/s². ఇది యాక్సిలరేషన్ ఆఫ్ ద బ్లాక్. సో ఇక్కడ చూడండి 23 ప్రాబ్లంలో ఇక్కడ రోప్ ఈజ్ నాట్ స్లిప్పింగ్ ఓవర్ ద పుల్లీ యాజ్ షోన్ ఫిగర్, ఫైండ్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ఏ. అయితే ఇంతవరకు మనం ఏంటంటే ఇక్కడ మనం మాస్లెస్ పుల్లీ వాడినప్పుడు ఆటోమేటిక్గా టెన్షన్ ఆన్ బోత్ సైడ్స్ సేమ్ అవుతుంది. కానీ ఈ ప్రాబ్లంలో పుల్లీ హ్యాస్ సర్టన్ మాస్. సో కాబట్టి పుల్లీకి సర్టన్ మాస్ ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ఈ బోత్ సైడ్స్ కూడా టెన్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. స్ట్రింగ్స్లో టెన్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా, సో కాబట్టి రోప్ సేమే, కాబట్టి ఇక్కడ పుల్లీ మాస్ అనేది డిఫరెంట్. ఇలాంటి టైంలో మనం ఫార్ములా ఏం వేయాలి, యాక్సిలరేషన్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ బ్లాక్ ఇలా పైకి యాక్సిలేట్ అవుతుంది, ఈ బ్లాక్ ఇలా కిందకి యాక్సిలేట్ అవుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇచ్చింది m2 ఈజ్ గ్రేటర్ దెన్ m1 కాబట్టి హోల్ సిస్టమ్ అనేది ఇక ఈ డైరెక్షన్లో కిందకి మూవ్ అవుతుంది హోల్ సిస్టమ్ అనేది. సో ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ పుల్లీ, ఇక్కడ పుల్లీ యొక్క మాస్ను కూడా మనం ఏం చేయాలంటే అకౌంట్లో తీసుకోవాలి. ఇది మనకి ఇచ్చిన కండిషన్స్. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా మన ఫార్ములా ఏంటంటే నెట్ డ్రైవింగ్ ఫోర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెట్ డ్రైవింగ్ ఫోర్స్ డివైడెడ్ బై టోటల్ మాస్. అదే ఫార్ములాని ఇట్లా మారుస్తాం, టోటల్ మాస్ ప్లస్ I/r². నెట్ డ్రైవింగ్ ఫోర్స్ అంటే నీకేంటి, ఇటుపక్క నీకేంటంటే m2g, ఇది పక్క ఏంటంటే m1g. మరి m2 గ్రేటర్ దాన్ m1గా, కాబట్టి m2gలోంచి m1gని తీసేయాలి. అంటే m2g మైనస్ m1g డివైడెడ్ బై టోటల్ మాస్ అంటే సో m1 ప్లస్ m2 ప్లస్ I/r². అంటే పుల్లీకి ఉన్న మాస్నే మన అంటే కొంచెం నెగ్లిజిబుల్ కొంత మాస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా టెన్షన్స్ అనేవి ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా, సో కాబట్టి నెట్ డ్రైవింగ్ ఫోర్స్ డివైడెడ్ బై టోటల్ మాస్ ప్లస్ I/r². I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ పుల్లీ. అంటే ఇది ఇందాకలానే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక బ్లాక్ తీసుకొని m1g మైనస్ T1 ఒక ఫార్ములా వేసుకొని మనం ఒక ఈక్వేషన్ తీసుకొస్తాం. ఇక్కడ కూడా నీకేంటంటే m2g మైనస్ T2 ఒక ఫార్ములా వేసుకొని ఇక్కడ చేస్తాం. మరి అదేవిధంగా డిస్క్కి ఇక టెన్షన్ T2 ఈజ్ గ్రేటర్ దెన్ టెన్షన్ T1గా, కాబట్టి నెట్ ఫోర్స్ ఎంత అవుతుందంటే T2 మైనస్ T1 అంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉందిగా I∝. ఇక టార్క్ ఈజ్ ఈక్వల్ I∝ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, నెట్ ఫోర్స్ T2 మైనస్ T1 ఇంటూ R ఇంటూ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ మనకి ఆల్ఫా. ఆ 3 ఈక్వేషన్ వేసి క్యాలిక్యులేషన్ చేస్తే చివరికి మనకి A ఈజ్ ఈక్వల్ టు m2 మైనస్ m1g బై m1 ప్లస్ m2 ప్లస్ I/r² వస్తుంది. ఈ ఫార్ములా వేసి ప్రాబ్లం అని చేయొచ్చు. సో ఇప్పుడు మనం వేరే మోడల్ ఇంతవరకు మనం ఏంటంటే టౌ ఈజ్ ఈక్వల్ టు I∝ మోడల్ ఒకటి మొత్తం దాని మీద ప్రాబ్లమ్స్ చేసాం. ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ దాని మీద అంటే హింజ్ ఫోర్సెస్ మీద ప్రాబ్లమ్స్. వాట్ ఈస్ ద ఫోర్స్ అప్లైడ్ బై ద హింజెస్, అది ఆ మోడల్ ఇప్పుడు మనం చేయబోతున్నాం.
సో ఇప్పుడు చూడండి, ఇది ఒక రాడ్. ఈ రాడ్ అనేది ఒక ఎండ్కి ఫిక్స్ చేసాడు. దీని యొక్క లెంత్ ఎంత అంటే ఎల్, దీని మాస్ ఎంత అంటే ఎం. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద రాడ్. ఫైండ్ యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్ ద రాడ్ అన్నాడు. ఫైండ్ యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్ ద రాడ్. సో ఇక్కడ మనం ఎలా ఫోర్స్ అప్లై చేస్తాం. దిస్ ఈజ్ ద ఫోర్స్, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రాడ్. అప్పుడు ఈ రాడ్ ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే రొటేట్ అవుతుంది అబౌట్ దిస్ ఎండ్. ఇక్కడ ఎక్కడైతే మనం ఫోర్స్ అప్లై చేసామో ఆ పాయింట్ నుంచి ఫిక్స్ చేసిన పాయింట్కి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే ఎల్. కాబట్టి ఈ ఫార్ములా ఏమేస్తాం, టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆల్ఫా. టార్క్ అంటే నీకేంటి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆల్ఫా. కాబట్టి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఎల్, ఇది ఇంటూ ఐ అంటే రాడ్ అనేది రొటేట్ అవుతుంది అబౌట్ దిస్ ఎండ్. కాబట్టి ml²/3 ఇంటూ ఆల్ఫా. సో ఇప్పుడు ఈ ఎల్ అనేది దీంట్లో ఎల్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 3f/ml. ఇది యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్ ద రాడ్. ఫస్ట్ బిట్ ఆన్సర్ అయిపోయింది. సెకండ్ బిట్ ఏంటంటే యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రాడ్ ఇనీషియల్లీ అన్నాడు. యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రాడ్ ఇనీషియల్లీ. సో ఇనీషియల్లీ అంటే అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్. అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్. మరి ఇక్కడ దీనికి ఈ విధంగా మనం ఫోర్స్ అప్లై చేయగానే ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ఈ రాడ్ అనేది మనకి రొటేటరీ మోషన్లో ఉంటుంది. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇలా సర్క్యులర్ పాత్లో మనకి మూవ్ అవుతాయి. అన్ని పార్టికల్స్ కూడా సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతాయి. మరి ఈ విధంగా రొటేటరీ మోషన్లో మనకి ఏంటంటే ఇక్కడ 2 యాక్సలరేషన్స్ ఉంటాయి. ఏంటి, టాంజెన్షియల్, సెంటర్ ఆఫ్ మాస్ హ్యాస్ ఎ టాంజెన్షియల్ యాక్సలరేషన్ అండ్ ఆల్సో దెర్ ఈజ్ ఎ యాక్సలరేషన్ దట్ ఈస్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్. అంటే ఎక్కడైతే మనం ఫిక్స్ చేసామో అది దాన్ని ఏంటంటే సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అంటారు. సెంట్రిపిటల్ యాక్సలరేషన్. సో సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అంటే ఏసీ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు r⍵². సర్క్యులర్ పాత్లో మూవ్ అయ్యే ప్రతి బాడీ యొక్క సెంటర్ వైపు పనిచేసే యాక్సలరేషన్ అంటే సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అంటారు. దట్ ఈస్ ఏసీ ఈజ్ ఈక్వల్ r⍵². ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ఫోర్స్ అప్లై చేసాడో ఆ టైంలో, ఆ ఇన్స్టాంట్లో ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ జీరో. యాంగులర్ వెలాసిటీ జీరో ఇనీషియల్గా. కాబట్టి ఇనీషియల్లీ ఇట్ హ్యాస్ నో సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఇనీషియల్లీ అట్ దట్ మూమెంట్. ఎందుకంటే యాంగులర్ వెలాసిటీ జీరో. కొంతకాలం తర్వాత యాంగులర్ వెలాసిటీ రావచ్చు. కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే ఇనీషియల్లీ ద సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అనేది జీరో ఉంటుంది. నెక్స్ట్ టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఆర్ సెంటర్ ఆఫ్ మాస్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆల్ఫా. ఆర్ ఇంటూ ఆల్ఫా అంటే మనకి ఫోర్స్ ఎక్కడైతే అప్లై చేసామో అక్కడి నుంచి మనకి డిస్టెన్స్. సో ఇప్పుడు ఎంత అవుతుంది, డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడ l/2 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, ఇది ఎంత అవుతుంది, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఈ ఫిక్స్డ్ ఎండ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, l/2. ఎందుకంటే ఇది విత్ రెస్పెక్ట్ టు దిస్ ఫిక్స్డ్ ఎండ్గా రొటేట్ అయ్యేది. కాబట్టి యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ l/2 ఇంటూ ఆల్ఫా. l/2 ఇంటూ ఆల్ఫా. అక్కడ ఫ్రమ్ ద యాక్సిస్ నుంచి మనం ఫార్ములా వేయాలి అక్కడ ఆర్ అనేది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి ఏటీ ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమవుతుందంటే l/2 ఇంటూ మనకి ఎంత అవుతుందంటే ఆల్ఫా అవుతుంది. ఓకేనా, ఏటీ ఈజ్ ఈక్వల్ టు l/2 ఇంటూ ఆల్ఫా వాల్యూ ఎంత, ఆల్ఫా వాల్యూ ఎంత అంటే 3f/ml. 3f/ml. సో ఇప్పుడు మనకి 3f/ml అంటే ఎల్ఎల్ క్యాన్సిల్ అవుతుంది. చివరికి మనకి ఆన్సర్ ఏమొచ్చిందంటే ఏటీ ఈజ్ ఈక్వల్ టు 3f/2m. ఇది యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్. Now we want to find out reaction force offered by the hinge.
మరి హింజ్ అనేది రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుందా లేదా అంటే డెఫినెట్గా అప్లై చేస్తుంది. ఎందుకంటే ఒక ఎండ్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసింది కాబట్టి, కాంటాక్ట్లో ఉంది కాబట్టి నార్మల్ రియాక్షన్ అనేది ఇది మనకి ఆఫర్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఈ డైరెక్షన్లో మనం ఫోర్స్ అప్లై చేసాం. దిస్ ఈజ్ యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏసీ, సెంట్రిపెటల్ యాక్సలరేషన్. మీరు ఏం చేయాలంటే మరి నార్మల్ రియాక్షన్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది? ద నార్మల్ రియాక్షన్ ఆఫ్ ద హింజెస్. మీరు ఏం చేస్తారంటే ఎక్కడైనా సరే 2 పర్పెండిక్యులర్ నార్మల్ రియాక్షన్స్ని అజ్యూమ్ చేసుకోండి. అది హింజ్ అప్లై చేసే నార్మల్ రియాక్షన్ 2 పర్పెండిక్యులర్ నార్మల్ రియాక్షన్ని అజంప్షన్ చేసుకోండి. నేను ఏం చేసుకున్నాను అంటే ఇక్కడ ఒక నార్మల్ రియాక్షన్ అప్లైడ్ బై ద హింజ్ ఆన్ ద రాడ్ అలాంగ్ దిస్ డైరెక్షన్ N2 అండ్ ఇది ఒకటి N1. ఇలా మీరు ఎక్కడేం చేసుకోవచ్చు, అట్లా అజంప్షన్ చేసుకోండి. నార్మల్ రియాక్షన్ అప్లైడ్ బై ద హింజ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేద్దాం అంటే మనకి టోటల్ ఫోర్స్, అప్వర్డ్ ఫోర్స్ N2 ప్లస్ F ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్, అంటే టాంజెన్షియల్ యాక్సలరేషన్. ఓకేనా? సో ఇప్పుడు N2 ప్లస్ F ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ 80 ఇచ్చింది కదా ఇందాక మనకి 3F డివైడెడ్ బై మనకి ఏమవుతుందంటే 2M. సో ఇప్పుడు మనకి ఇక్కడ N2 ఈజ్ ఈక్వల్ టు MM క్యాన్సిల్ అవుతుంది, 3F డివైడెడ్ బై 2 మైనస్ F, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే F/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు F/2. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? F/2 వచ్చింది. సో దిస్ ఈజ్ ద రియాక్షన్ ఫోర్స్ అప్లైడ్ బై ద హింజ్ ఆన్ ద రాడ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. రైట్. సో ఇప్పుడు N1 అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్లో N1 ఈజ్ ఈక్వల్ టు ఇదంతా అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ డైరెక్షన్లో ఒకటే ఫోర్స్ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్లో MA అని రాసుకోవచ్చు, M ఇంటూ AC మైనస్ పెడదాం. ఈ 2 ఫోర్సులు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి. మరి ఇనీషియల్లీ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ 0గా, ఓకేనా? కాబట్టి ఇనీషియల్ కాబట్టి N1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 0. N1 ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి వాట్ ఈస్ ద నార్మల్ రియాక్షన్ ఆఫర్డ్ బై ద హింజ్ ఆన్ ద రాడ్ N2 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అంత F/2. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఇది M మాస్ ఉన్న ఒక రాడ్, దీని యొక్క లెంత్ ఎంత అంటే L. ఇది కరెక్ట్గా మధ్యలో ఫిక్స్ చేసాడు, సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఫిక్స్ చేసాడు. ఇప్పుడు మనం దీని మీద ఫోర్స్ అనేది F అనేది హారిజాంటల్తో 37 degrees చేస్తూ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ 3 బిట్లు అడిగాడు. ఫైండ్ ద యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్, రియాక్షన్ ఫోర్స్ ఆఫర్డ్ బై ద హింజ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ఫోర్స్ని 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేద్దాం. ఇది ఏమవుతుందంటే F cos 37 అవుతుంది, ఇది ఏమవుతుందంటే F sin 37. F sin 37 అంటే F ఇంటూ sin 37 అంటే 3/5. దట్ ఈజ్ ఈక్వల్ F ఇంటూ cos 37 అంటే మనం చెప్పుకున్నాం ఒక ట్రయాంగిల్ 4/5. ఇది మనకి ట్రయాంగిల్, ఇది 37 degrees. ఓకేనా? సో ఇది మనకి 4, ఇది 3, 5. ఈ ట్రయాంగిల్ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? L/2 అవుతుంది ఈ డిస్టెన్స్ అనేది. రైట్. ఇప్పుడు మనం ఈ రాడ్ అనేది రొటేట్ అవుతుంది అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్. ఫస్ట్ బిట్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? I ఇంటూ ఆల్ఫా. టార్క్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ అంటే ఎంత? ఇది 3F/5 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L/2 ఈజ్ ఈక్వల్. I అంటే ఎంత అవుతుంది? ml² / 12. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రాడ్ అబౌట్ అన్ యాక్సిస్
పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్ ఇంటూ ఇదంతా అవుతుంది, ఇది ఆల్ఫా. సో ఇక్కడ ఇందాకలానే మనం చూడండి, ఈ ఆల్ఫా క్యాన్సిల్, చివరికి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే ఈ 12 ఎడిపోతుందిగా, అంటే ఎంత అవుతుంది 36F డివైడెడ్ బై 36F డివైడెడ్ బై మనకి ఎంత అవుతుందంటే 5 ml అవుతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 218 మనకి ఇక్కడ 5 × 2 10 2 5. సో కాబట్టి ఎంత అవుతుందంటే 18F డివైడెడ్ బై 5 ml. దిస్ ఈస్ ద యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్ ద రాడ్. నెక్స్ట్ ఏంటంటే యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎ రాడ్ ఇనీషియల్లీ అన్నాడు. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఏటీ అంటే ఏసీఎం దట్ ఈజ్ ఈక్వల్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది ఉంది ఫార్ములా R⍵². మనకి ఫార్ములా ఏముంది ఇక్కడ, ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా టాంజెన్షియల్ యాక్సలరేషన్ సెంటర్ ఆఫ్ మాస్. ఆర్ అనేది ఏంటంటే మనకి ఎక్కడైతే ఫిక్స్ చేసామో అక్కడ నుంచి డిస్టెన్స్. సో ఇప్పుడు మనకి సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరగా మనం ఫిక్స్ చేసింది కాబట్టి ఆర్ వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. అంటే ఏసీఎం ఈజ్ ఈక్వల్ టు 0, యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ వాల్యూ ఏంటంటే మనం ఫిక్స్డ్ పాయింట్ నుంచి యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్, ఇప్పుడు ఫిక్స్డ్ పాయింట్ ఎక్కడుంది, సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరే ఉంది ఫిక్స్డ్ పాయింట్ అనేది. ఓకేనా. సో ఫిక్స్డ్ పాయింట్ నుంచి అంటే యాక్సిస్ నుంచి డిస్టెన్స్, అది యాక్సిస్ నుంచి డిస్టెన్స్. ఇప్పుడు యాక్సిస్ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఉంది కాబట్టి ఏసీఎం ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ ఏసీఎం ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకంటే ఇక్కడ యాక్సిస్ ఎక్కడ ఫిక్స్ చేసాడు, మనకి సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరే యాక్సిస్ అనేది ఫిక్స్ అయిపోయింది. కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ నుంచి యాక్సిస్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఆర్ ఈక్వల్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. కాబట్టి ఏసీఎం ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. అంటే ఇది ఏంటంటే ప్యూర్ రొటేషన్, యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి ఇది కనుక్కుందాం, సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఏసీ. రొటేటరీ మోషన్లో ఉన్నప్పుడు మనకి సెంట్రిపెటల్ యాక్సలరేషన్ టువర్డ్స్ ద సెంటర్ పనిచేస్తుందిగా, అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, R⍵². ఏసీ ఈజ్ ఈక్వల్ టు R⍵². ఇనీషియల్లీ నీకేంటి, యాంగులర్ వెలాసిటీ 0, యాంగులర్ వెలాసిటీ 0 ఇనీషియల్గా. లేకపోతే ఇక్కడ మనకి R 0 కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 0. సెంట్రిపెటల్ యాక్సలరేషన్ కూడా అవుతుంటే 0 అవుతుంది. ఇప్పుడు రియాక్షన్ ఫోర్స్ ఆఫర్డ్ బై ద హింజ్, అంటే రియాక్షన్ ఫోర్స్ ఆఫర్డ్ బై ద హింజ్ అంటే ఇందాకలానే సేమ్ మెథడ్లో రాడ్ అనేది మనకి ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఫిక్స్ చేసింది, ఇక్కడ ఫిక్స్ చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 2 పర్పెండిక్యులర్ రియాక్షన్స్, నార్మల్ రియాక్షన్స్ ఇక్కడ మనం ఊహించుకుందాం. N1 తర్వాత ఇది ఏంటంటే N2. సో పైకి అప్లై చేసే ఫోర్స్ ఎంత అంటే ఇది 3F/5. ఇటు పక్క నీకు ఈ డైరెక్షన్లో అప్లై చేసే ఫోర్స్ ఎంత అంటే ఇది 4F/5. సో కాబట్టి N1 + 3F/5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, M × 80. సో N1 + 3F/5 ఈజ్ ఈక్వల్ టు 0. 80 0గా, ఏసీఎం 0నేగా. కాబట్టి N ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, -3/5 వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఓకేనా. అది వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఇది మనకి N ఈజ్ ఈక్వల్ టు -3F/5. సో అదేవిధంగా మరి N2 ఈ డైరెక్షన్లో చూడండి, ఈ డైరెక్షన్ ఇటువైపు పనిచేసే ఫోర్స్ ఒకటి, ఇటువైపు పనిచేసే ఫోర్స్ ఒకటి, అంటే N2 ఓకేనా -4F5 అంటే 4 సీట్ ఉందిగా, 4F5 ఈజ్ ఈక్వల్ టు M × AC. M × AC అంటే ఏసీ అంటే ఏంటి, సెంట్రిపెటల్ యాక్సలరేషన్గా, అది 0నేగా. N2 ఈజ్ ఈక్వల్ టు
4F/5 సిన్స్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి. మరి ఈ రెండు ఫోర్స్ ఎలా ఉన్నాయి? నార్మల్ రియాక్షన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయిగా. ఒకటి ఇటువైపు ఉంది 3F/5 ఇది, ఇంకోటి ఏంటిది 4F/5 పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి నెట్ నార్మల్ రియాక్షన్ ఎంత అవుతుంది? నెట్ రియాక్షన్ is equal to square root of 3F/5 whole square plus 4F/5 whole square. ఎంత అవుతున్నప్పుడు 3F/5 whole square plus 4F/5 whole square. సో నెట్ రియాక్షన్ is equal to 9F²/25 plus 16F²/25. దట్ ఈజ్ ఈక్వల్ టు F. ఇది మనకు వచ్చే ఆన్సర్ ఇది. Now let us discuss another problem on the concept of hinge forces. So here the rod is fixed at one end whose mass is m and whose length is L. When the rod is released, find the alpha initially, acceleration of the center of mass initially, reaction offered by the hinge to the rod initially. సో ఇక్కడ మనకి రాడ్ అనేది రిలీజ్ చేసినప్పుడు దీని మీద పనిచేసే ఒకటే ఒక ఫోర్స్, దీని వెయిట్. దానివల్ల నీకు ఏమవుతుందంటే అబౌట్ దిస్ యాక్సిస్ ఇది రొటేట్ అవుతుంది. సో టోటల్ లెంత్ ఎల్, ఇది ఎంత అవుతుందంటే L/2. సో ఇక్కడ మనకి the rod is rotate about this end. సో ఇప్పుడు టౌ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్మాలిటీ I ఆల్ఫా. ఇక్కడ మనకి టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో mg ఇంటూ L/2 ఈజ్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ రాడ్ అబౌట్ వన్ ఎండ్. అంటే ఎంత అవుతుంది? mL²/3 ఇంటూ ఆల్ఫా. సో కాబట్టి ఇక్కడ M తర్వాత M క్యాన్సిల్ అవుతాయి. ఈ L దీంట్లో L టైమ్స్ పోతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే 3G/2L అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 3G/2L. ఇది యాంగులర్ యాక్సలరేషన్. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడంటే ACM ఇనీషియల్లీ అన్నాడు. అంటే ACM యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు R ఆల్ఫా. అంటే R అంటే నీకు ఎంత డిస్టెన్స్, యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ అమ్మా? L/2 ఇంటూ ఆల్ఫా అంటే 3G/2L. L క్యాన్సిల్. సో దీని ఆన్సర్ ఎంత అంటే 3G/4 యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్. రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూద్దాం. యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ అయిపోయింది. ఇప్పుడు రియాక్షన్ ఫోర్స్ ఆఫర్డ్ బై ద హింజ్ అన్నాడు. అంటే నేను చెప్పాను మనం ఇది హింజ్, ఇది ఈ రాడ్ ఇక్కడ ఫిక్స్ చేసాడు. మనం 2 పర్పెండిక్యులర్ నార్మల్ రియాక్షన్ ఎనీ డైరెక్షన్లో ఎక్కడైనా సరే తీసుకోండి, N1 N2. సో ఇప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూద్దాం. దిస్ ఈజ్ mg, దిస్ ఈజ్ AT, యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్. సో బాడీ అనేది ఇలా కిందికే మూవ్ అవుతుంది కాబట్టి ఈ రాడ్ అనేది mg - N1 ఈజ్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ M ఇంటూ AT. ఓకేనా? సో mg - N1 ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ AT అంటే 3G/4. సో ఇక్కడ N1 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు చెప్పండి? mg - 3mg/4 దట్ ఈజ్ ఈక్వల్ టు mg/4. N1 వాల్యూ ఎంత అంటే mg/4. ఇది ప్లస్ వచ్చింది కాబట్టి అప్వర్డ్స్, ప్లస్ వచ్చింది కాబట్టి అదేంటిది ఇన్ అప్వర్డ్
డైరెక్షన్. రైట్, నెక్స్ట్ మనకి N2. సో N2 డైరెక్షన్ ఇది. ఇటువైపు నీకు ఏంటంటే సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో N2 ఓకేనా, N2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ AC. N2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ R ఒమేగా స్క్వేర్. ఇక్కడ ఒక పదం వాడాడు, ఇనీషియల్లీ అనే పదం వాడాడు. ఇనీషియల్లీ అంటే అప్పుడే మనకి మోషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇనీషియల్గా యాంగులర్ వెలాసిటీ ఉండదు. కొంత టైం తర్వాత నీకు యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ వెలాసిటీ ఉంటుంది, కానీ ఇనీషియల్లీ మాత్రం ఒమేగా 0. కాబట్టి N2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, దిస్ ఈస్ ద నార్మల్ రియాక్షన్ ఆఫర్డ్ బై ద హింజ్ టు ద రాడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే JEE మెయిన్ 2002లో అడిగాడు ఈ క్వశ్చన్. ఇది ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. 3 ఈక్వల్ మాసెస్ M ప్లేస్డ్ ఆన్ ఏ హారిజాంటల్ టేబుల్. These 3 masses are joined with a rigid rods. This arrangement is rotated with a constant angular velocity. Find the hinge force అన్నాడు. సో ఇది 3 ఈక్వల్ మాసెస్ M, తర్వాత M. సో ఇక్కడ ఈ 3 ఈక్వల్ మాసెస్ని రాడ్స్తోనే జాయిన్ చేసాడు. దీస్ ఆర్ రొటేటివ్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్. ఆ యాక్సిస్ ఇక్కడ ఉంది. సో విత్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ. హింజ్ ఫోర్సెస్ మనకి ఎంత అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ అంటేనే ఒక హింట్ వచ్చింది. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0నేగా. యాంగులర్ యాక్సలరేషన్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీనేగా. టార్క్ ఈజ్ ఈక్వల్ టు I ఆల్ఫానేగా. టార్క్ కూడా 0నేగా. టార్క్ కూడా 0. సో ఈ విధంగా నీకు ఏంటంటే దీని యొక్క సైడ్ ఎంత అంటే వీటి యొక్క రాడ్స్ యొక్క లెంత్ ఎంత అంటే L, ఇవి ఈక్వలేటర్ యాంగిల్ రూపంలో ఇలా జాయిన్ చేసాడు. సో ఇప్పుడు మనం ది సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక కరెక్ట్గా ఇక్కడ ఉందనుకుందాం. సెంటర్ ఆఫ్ మాస్ అంటే టోటల్ మాస్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్, దట్ ఈస్ 3M మాస్ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఉంది. మన నార్మల్ రియాక్షన్ అంటే నేను చెప్పుకున్నాగా, హింజ్ అంటే ఇది హింజ్. ఇక్కడ హింజ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశాడు. సో కాబట్టి 2 నార్మల్ రియాక్షన్స్ని మీరు ఇలా ఊహించుకోండి. N1 తర్వాత ఇక్కడ ఏంటంటే N2. ఓకేనా, దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇది. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ మాస్. సో ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ అరేంజ్మెంట్ మొత్తం కూడా ఇలా రొటేటరీ మోషన్లో ఉంది. ఇట్లా దిస్ ఈజ్ ద రొటేటరీ మోషన్. సో ఇప్పుడు మనకి ఇటువైపు టువర్డ్స్ ద సెంటర్ నీకేంటంటే మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇక్కడ ఫిక్స్ చేసేగా మనకి ఇక్కడ ఏంటంటే సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అలాంగ్ టాంజెన్షియల్ డైరెక్షన్, టాంజెన్షియల్ యాక్సలరేషన్ AT అనేది యాక్ట్ అవుతుంది. ఇది మనకి తెలిసిన విషయం ఇది. సో ఇప్పుడు AC ఈజ్ ఈక్వల్ టు మనం కనుక్కోవాలి. AC ఈజ్ ఈక్వల్ టు మనం కనుక్కోవాలి అంటే ఏంటంటే R ఒమేగా స్క్వేర్. AC ఈజ్ ఈక్వల్ టు R అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, యాక్సెస్ డిస్టెన్స్. ఈ R అంటే ఇప్పుడు ఈక్వలేటర్ యాంగిల్లో మనకి ఈ హైట్ ఎంత ఉంటుందంటే ఇది L, ఇది L అయితే ఇది ఏమవుతుందంటే √3/2 × L అవుతుంది. ఓకేనా, ఇది మనకి 2:1 రేషియోలో డివైడ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 2/3 ఇంటూ షేర్ చేద్దాం, √3/2 L. 2 క్యాన్సిల్. సో కాబట్టి L/√3. ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఇది ఎంత ఉంటుందంటే L/√3 ఉంటుంది. L/√3. సో కాబట్టి L/√3 ఇంటూ మనకి ఏమవుతుందంటే ఒమేగా స్క్వేర్. అది సెంట్రిపెటల్ యాక్సలరేషన్. ఓకేనా, సెంట్రిపెటల్ యాక్సలరేషన్. సో ఇప్పుడు మనకి టాంజెన్షియల్ యాక్సలరేషన్ చూద్దాం. టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటే R × ఆల్ఫా. కానీ ఇక్కడ ఆల్ఫా 0గా, కాబట్టి టాంజెన్షియల్ యాక్సలరేషన్ అనేది 0. టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఇస్ నథింగ్ బట్ 0.
సో ఇప్పుడు మనకి పైకి పనిచేసే ఫోర్స్ ఏంటంటే హింజ్ దగ్గర పనిచేసే ఫోర్స్ నార్మల్ రియాక్షన్ దట్ N1 ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే టోటల్ మాస్ అంటే 3m ఇంటూ ఏసీ అని రాసుకోవచ్చు. 3m ఇంటూ ఏసీ ఉన్న రెండు యాక్సలరేషన్లో మనకి మిగిలిపోయింది ఏంటి అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్లో F ఈజ్ ఈక్వల్ m అనేగా, కాబట్టి N1 ఈజ్ ఈక్వల్ 3m ఇంటూ ఏసీ అని రాస్తాం. సో N1 ఈజ్ ఈక్వల్ టు 3m ఇంటూ మనకి ఏసీ అంటే L/√3 ఒమేగా స్క్వేర్ రాసుకుంటాం. సో N1 ఈజ్ ఈక్వల్ టు రియాక్షన్ ఫోర్సెస్ ఆఫర్డ్ బై ద హింజ్ అయితే √3m L ఒమేగా స్క్వేర్. ఓకేనా. మరి N2 అంటే AT ఇక్కడ N2 ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది ఇక్కడ N2 అంటే ఇదేగా, ఇటువైపు పనిచేసే రియాక్షన్ ఫోర్సేగా, దట్ ఈజ్ ఈక్వల్ మాస్ ఇంటూ యాక్సలరేషన్గా అంటే 3m ఇంటూ AT, బట్ AT 0గా. సో కాబట్టి N2 ఏమవుతుందంటే 0. సో దీస్ ఆర్ ద రియాక్షన్ ఫోర్స్ ఆఫర్డ్ బై ద హింజ్ ఫోర్సెస్ అన్నమాట ఈ అరేంజ్మెంట్ మొత్తానికి. ఓకేనా, హింజ్ ఫోర్సెస్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లంలో మనకి ఏంటంటే ఫస్ట్ పార్ట్ అయిపోయింది. అయితే ప్రాబ్లంలో మరొక పార్ట్ కూడా అడిగాడు. ఆఫ్టర్ టైమ్ t ఏ హారిజాంటల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ BC అంటే ఇక్కడ ఇది BC ఇలా హారిజాంటల్ మాసెస్ ఉన్నాయిగా, దాన్ని BC అంటారు. ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ BC, దెన్ BC ఈజ్ ప్యారలల్ టు X. ఫైండ్ హింజ్ ఫోర్సెస్ జస్ట్ వెన్ F ఈజ్ అప్లైడ్. అంటే మీకు ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా ఇది రొటేట్ అవుతూ ఉంది. రొటేట్ అయిన తర్వాత అంటే ఫస్ట్ టైమో సెకండ్ టైమో థర్డ్ టైమో ఎప్పుడోకప్పుడు మొత్తం మీద అయితే ఇలా ఒక ఆఫ్టర్ టైం T తర్వాత మనకి ఏమైందంటే ఈ అరేంజ్మెంట్ మీద మనకి ఒక హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేశాడు. అది ఫస్ట్ సార్ రొటేషన్ అయిన తర్వాతనో లేకపోతే సెకండ్ సార్ రొటేషన్ అయిన తర్వాత మొత్తం మీద ఏదైతే F అనే హారిజాంటల్ ఫోర్సు ఇక్కడ అప్లై చేశాడు. ఇక్కడ BC మీద. BC అంటే ఇక్కడ మాస్ M, ఇక్కడ మాస్ M, ఇక్కడ మాస్ M. ఇప్పుడు ఏమడుతున్నాడు, ఫైండ్ ద హింజ్ ఫోర్సెస్ జస్ట్ వెన్ F ఈజ్ అప్లైడ్. హింజ్ ఫోర్సెస్ ఇప్పుడు మనకి ఎంత అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి ఇక్కడ మనకి ఇది ఫిక్స్డ్ పాయింట్ కాబట్టి ఇక్కడ మనం ఫోర్స్ ఈ డైరెక్షన్ అప్లై చేసాం కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత అంటే √3/2L ఈక్వలేటర్ యాంగిల్ కాబట్టి ఒక టార్క్ యాక్ట్ అవుతుంది ఇక్కడ. ఒక టార్క్ యాక్ట్ అయితే ఆటోమేటిక్గా ఆల్ఫా అనేది ఉంటుంది. మరి ఆ టార్క్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఫోర్స్ ఇంటూ మనకి ఎంత అవుతుందంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే √3/2 ఇంటూ L. బట్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ I ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ √3/2 ఇంటూ L. I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ మాస్ అండ్ దిస్ మాస్ అబౌట్ దిస్ యాక్సిస్. సో ఇది Lగా మొత్తం. సో కాబట్టి I అంటే ml² ప్లస్ ml² ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ √3/2 ఇంటూ L. ml² ప్లస్ ml² ఎంత అవుతుంది 2ml². 2ml² ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ √3/2 L. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. సో ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి అంటే మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ F√3 ఈ L అనేది దీంట్లో L టైమ్స్ పోతుంది. F√3 డివైడెడ్ బై మనకి ఏమవుతుంది 2 × 2 ఎంత అవుతుంది 4 ఈ L అనేది దీంట్లో L టైమ్స్ పోతుందిగా 4ml. దిస్ ఈస్ ద యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్టర్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ BC. సో మరి ఇప్పుడు ఆల్ఫా వాల్యూ వచ్చింది కాబట్టి మనకి AT వాల్యూ ఎంత, AT వాల్యూ కనుక్కుందాం. టాంజెన్షియల్ యాక్సలరేషన్. సో టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు AT ఈజ్ ఈక్వల్ టు R∝. ఓకేనా. R∝ అంటే మనకి టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటే ఇక్కడ ఉంది, అక్కడ ఇందాక చెప్పుకున్నాం మనం. R∝ అంటే ఈ డిస్టెన్స్ ఎంత, ఇది L/√3నేగా. సో L/√3 ఇంటూ ఆల్ఫా వాల్యూ ఎంత అంటే F√3 డివైడెడ్ బై
4ml. ఏమేమి క్యాన్సిల్ అవుతుంది? ఎల్ఎల్ క్యాన్సిల్, ఎల్ఎల్ అనేది క్యాన్సిల్. చివరికి మనకి ఇక్కడ ఈ √3 కూడా క్యాన్సిల్. సో AT ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే F/4m అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఆర్ యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్. యాక్సలరేషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్. తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు మరి N1 వాల్యూ ఎంత? N1 వాల్యూ అంటే హింజ్ ఫోర్స్ అనేది N1 అనేది ఇప్పుడు మనకి ఇక్కడ సేమ్ అంతే ఉంటుంది. N1 అనేది మారదు, ఎందుకంటే జస్ట్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ అన్నాడుగా. జస్ట్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్, ఎందుకంటే AC వాల్యూ ఇక్కడ ఏమీ మారదు. AC వాల్యూ మారదు కాబట్టి నీకు ఇక్కడ N1 వాల్యూ కూడా ఏమీ మారదు, ఎందుకంటే జస్ట్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ కాబట్టి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ. జస్ట్ ఫోర్స్ అప్లై చేశారు కాబట్టి సో N1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే √3m L⍵². √3m L⍵². సో కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ అన్నప్పుడు దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ ఒమేగా. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ ఒమేగా కాబట్టి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ AC. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ AC కాబట్టి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ హింజ్ ఫోర్స్ అప్లైడ్. ఓకేనా? సో N1 అనేది చేంజ్ కాదు. కారణం ఏంటంటే జస్ట్ ఫోర్స్ అప్పుడే మనం ఫోర్స్ అప్లై చేసిన ఆ టైంలోనే మనకి చేంజ్ రాదు కాబట్టి ఒమేగా చేంజ్ కాదు కాబట్టి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఒమేగా అదే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ N2 చూద్దాం. సో N2 ఇప్పుడు మనకి ఏ ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి ఇక్కడ మనకి చెప్పండి. N2 మనకి ఈ డైరెక్షన్లో నీకు ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు కొత్తగా ఇక్కడ మీరు చూడండి, ఇది N2 ఈ డైరెక్షన్లో ఉంది. మళ్ళీ కొత్తగా నీకు ఈ డైరెక్షన్లో ఫోర్స్ కూడా యాక్ట్ చేసాడు ఇప్పుడు, ఏది ఆఫ్టర్ టైం T తర్వాత. కాబట్టి ఏమైతే మనకి F ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. టోటల్ మాస్ ఎంత? 3m ఇంటూ ఈ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఎంత? 80. సో కాబట్టి F ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు 3m ఇంటూ 80 అంటే ఎంత అవుతుందంటే F/4m. mm క్యాన్సిల్. సో ఇప్పుడు N2 ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుందంటే 3F/4 మైనస్ ఇక్కడ మనకి ఏమవుతుంది? 3F/4 మైనస్ F అవుతుంది. 3F/4 మైనస్ F అంటే N2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే -F/4. ఇది ఈ ప్రాబ్లం, ఇది మనకి దీనికి సంబంధించిన ప్రాబ్లం. సో ఇక్కడ సెకండ్ టైంలో మనకి ఏంటంటే ఈ ప్రాబ్లంలో మనకి ఇక్కడ ఏం చేంజ్ కాలేదంటే N1 చేంజ్ కాలేదు. ఎందుకు చేంజ్ కాలేదు? N1 ఎందుకు చేంజ్ కాలేదు అంటే మనకి ఇక్కడ వర్టికల్ డైరెక్షన్లో మనకి ఫోర్స్ ఏం లేదు. ఇక్కడ సేమ్ ఇది హారిజాంటల్ డైరెక్షన్లో మనకి ఫోర్స్ ఉంది. కాబట్టి వర్టికల్ డైరెక్షన్లో నీకేంటంటే ఇదివరకు నీకు ఇది AC తర్వాత 3m మనకి ఎట్లయితే ఉందో N1 అనేది సేమ్ ఇప్పుడు కూడా అంతే ఉంది. హారిజాంటల్ డైరెక్షన్లో మనకి ఇక్కడ ఫోర్స్ ఉంది. సో వర్టికల్ డైరెక్షన్లో ఫోర్స్ ఏమీ లేదు. ఒమేగా కూడా మనకి ఇక్కడ ఏమన్నాడంటే జస్ట్ అనే పదం వాడాడు కాబట్టి ఒమేగాలో చేంజ్ కూడా పెద్దగా ఏమీ అనేది ఉండదు. కాబట్టి N1 అనేది √3m L⍵² వచ్చింది. ఓకేనా? అది జస్ట్ ఇనీషియల్ కాబట్టి ఒమేగా. అందులో ప్లస్ ఏంటంటే నీకు ఇది హారిజాంటల్ ఫోర్స్, ఇక్కడ వర్టికల్ డైరెక్షన్లో ఫోర్స్ ఏమీ లేదు. స్టార్టింగ్లో మనకి ఎలా ఉందో ఇక్కడ కూడా ఇప్పుడు కూడా వర్టికల్ డైరెక్షన్లో సేమ్ అలానే ఉంది. ఇంకొక ఫోర్స్ అనేది ఏమీ ఎడిషన్ కావట్లేదు కాబట్టి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఒమేగా. సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ AC. సో ఇక్కడ మనం అందుకోసం మనం ఏం చేసామంటే N1 ఈజ్ ఈక్వల్ టు 3m ఇంటూ AC అని రాసుకున్నాం. సో అందుకలానే సేమ్ N1 ఈజ్ ఈక్వల్ టు 3m ఇంటూ AC అంటే R⍵² అంటే అదే డిస్టెన్స్గా L/√3 ఇంటూ ఒమేగా². సో N1 ఈజ్ ఈక్వల్ టు √3 Lm⍵². ఓకేనా? సో కాబట్టి మనకి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ హింజ్ ఫోర్స్ ఇన్ ద సెకండ్ కేస్. ఓన్లీ చేంజ్ ఎక్కడ వచ్చింది? N2లో చేంజ్ వచ్చింది. సో N2 నీకు ఏమొచ్చింది? ఆన్సర్ -F/4 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? 0 వచ్చింది స్టార్టింగ్లో. ఓకేనా? సో ఇది కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ ఏం చేశాడంటే హింజ్ ఫోర్స్ కనుక్కోమన్నాడు.
తర్వాత ఏమన్నాడంటే ఆఫ్టర్ టైం ఇలా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఆఫ్టర్ టైం టీ తర్వాత ఎప్పుడో ఒకసారి మళ్ళీ హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు దెన్ ఫైండ్ ద హింజ్ ఫోర్సెస్. ఓకేనా, అని అడిగాడు క్వశ్చన్. ఇది JEE 2002లో అడిగాడు ఈ క్వశ్చన్.